హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోస్. ఈరోజు నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు అండి, రాగులండి 1 కప్పు, జొన్నలు 1 కప్పు, పచ్చిశనగపప్పు ఇలా చిన్న కప్పు ఒక 2 స్పూన్స్ ఉంటుందండి, ఫుల్ స్పూన్స్. రైస్ అండి, రైస్ 1 కప్పు, మనం దోశల్లోకి వేసుకుంటాం కదండి రైస్ అది. మెంతులండి 1.5 స్పూన్ వేసాను. సగ్గుబియ్యం కూడా సేమ్ అండి, ఈ పప్పుకు తగ్గట్టు సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి. పచ్చెనపప్పుకి, మినపప్పు, ఇవన్నీ ఇప్పుడు మనం కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకుందాం. ఇలాంటి బౌల్ తీసుకోండి. మినపప్పు, రాగులు, జొన్నలు, రైస్ అండి, పచ్చిశనగపప్పు, మెంతులు, పడిపోయింది, సగ్గుబియ్యం లాస్ట్లో వేసుకుందాం అండి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు వేస్తే కడిగేటప్పుడు పోతుంది కదా, అందువల్ల లాస్ట్లో వేసుకుందాం. ఇవన్నీ వాష్ చేసుకుందాం అండి, కలిపేసి వాష్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ వరకు నానబెట్టుకుందాం. ఇలా కలిపేసుకొని వాష్ చేసుకుందాం. చూడండి, వాష్ చేసేసుకున్నాను. దీంట్లో ఇంకా మనం మంచి వాటర్ వేసుకొని ఫుల్గా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. దీనిలోనే నేను సగ్గుబియ్యం నానబెట్టాను, వాటర్ వేసానండి, కడిగాను నీట్గా. కడిగేసి ఇవి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకుందాం అండి. తర్వాత గ్రైండ్ చేసుకుందాం. క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టాలి. 2 అవర్స్ తర్వాత చూద్దామండి. పప్పు చూడండి ఇలా నానిపోయి ఉండిద్ది. మనం దీన్ని మిక్సీ చేసుకొని చూపిస్తాను మీకు. 1-2 సార్లు వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం అండి. ఇది మిక్సీ చేసుకుందాం. పప్పు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకుందాం. చూడండి, మిక్సీ చేసుకున్నాను. బ్యాటర్ ఇలా రావాలండి స్మూత్గా. ఇది మనం ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి. స్టీల్ దాంట్లో చేసుకుంటే ఇది ఫార్మేట్ అవ్వదండి. పిండి ఫార్మేట్ అవ్వాలి కదా రేపు మార్నింగ్కి. చలికాలం కాబట్టి ఫార్మేట్ అవ్వదు తొందరగా, అందువల్ల ప్లాస్టిక్ దాంట్లో తీసుకుందాము. చూడండి, ఇలా వచ్చింది బ్యాటర్ అంతా. దీంతో మనం ఇడ్లీలు, దోశలు ఏదైనా వేసుకోవచ్చండి. టిఫిను ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు కూడా. చాలా హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను రేపు కూడా ఒకసారి చూపిస్తాను దోశలు వేసేటప్పుడు. ఇలా నైట్ అంతా ఫార్మేట్ అవ్వాలండి పిండి. కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకుంటాం. ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు పెట్టారంటే శీతాకాలం కదండి, తొందరగా ఫార్మేట్ అవ్వదు. అది కాకుండా మార్నింగ్ మనం ఇలా చేసుకుంటే మిక్సీ రేపు పొద్దున్నకి ఫార్మేట్ అవుతుంది. నైట్ చేసిన ఫార్మేట్ అవ్వట్లేదండి పిండి. దానికోసం ఇప్పుడు చేశాను. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. నిన్న పట్టాం కదా పిండి, మార్నింగ్ చూసేసరికి చూడండి ఫార్మేట్ అయింది, పొంగిపోయింది. చూడండి, ఇలా కలిపేసుకుందాం.
పిండిని కొంచెం బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం వాటర్ వేసుకొని పిండి కలిపేసుకుంటున్నాను. చూసుకోండి, మీకు దోశకు వచ్చేలాగా వాటర్ వేసుకోండి. ఇలా దోశ వేసి చూపిస్తానండి. పాన్ పెట్టుకున్నాను, హీట్ అవ్వాలి. పాన్ హీట్ అయిందండి, దోశ పిండి వేసేసుకుందాం. ఆయిల్ వేసేసాను. కొద్దిగా లో ఫ్లేమ్లో కాల్చండి. ఇలా ఒకసారి చేసి చూడండి. పిల్లల హెల్త్కి చాలా మంచిది, ఎవరికైనా కానీ చాలా మంచిదండి హెల్త్కి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.